ఎక్స్పెక్ట్ చేశారా పార్లమెంట్లో వాళ్ళు ఇలా మాట్లాడతారని అనుకున్నారా? వైఎస్ఆర్సీపీ కావచ్చు అసెంబ్లీకి కనీసం ఇప్పుడైనా వస్తారనుకున్నారా ఈ అసెంబ్లీ అమరావతి తీర్మానం గురించి? అసెంబ్లీకి మాత్రం వస్తారని మేము అనుకోలేదండి. అది మొదటి నుంచి ఆయన ఒకటే చెప్పాడుగా, ఈ ఆయనకి అసెంబ్లీలో ఇవ్వలేదు, అయిన పాత్రుడు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదని వంక చెబుతున్నాడు కానీ ఆయనకి ఈ ప్రజల మీద కక్ష అండి. ఆయనకు ఓట్లు వేయలేదని. ఆయనకి ఎవరైనా మామూలుగా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మీ అభిప్రాయం నిన్న అక్కడ చెప్పేది ఏదో అసెంబ్లీకి వెళ్ళి చెప్పచ్చుగా, నోట్ అవుతుంది కదా. మీరు మీడియాలో మాట్లాడితే ఏముంది, జనంలోకి వెళ్తే వాళ్ళకి అది అవసరం లేదండి, రికార్డెడ్గా అవసరంలా. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఉన్నది లేదంతా వాగేయాలి, దానికి వాళ్ళ సొంత మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలో మాట్లాడాలి. పార్లమెంట్కి మాత్రం వచ్చి మద్దతు తెలియజేస్తారేమో అనుకున్నాను నేను అనుకున్నాను వ్యక్తిగతంగా అనుకున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో పరిస్థితులు వేరుగండి. పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా వాళ్ళు అడగక ముందే ఈయన చెయ్యొస్తున్నాడు. అసలు వాళ్ళు అడగక ముందే ఎన్డీఏ వాళ్ళు వచ్చి ఈ బిల్లుకి మీ ఆమోదం కావాలి అని వీళ్ళని అడగాల్సిన పని లేదు. వీళ్ళే వెళ్ళి మీరు రేపొద్దున బిల్లు పెడుతున్నారంటగా ఆ బిల్లుకి మా మద్దతు ఉందని ఈ రోజే చేస్తున్నారు, కుదిరితే 2 చేతులు ఎత్తుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం గురించి ఒక కార్యక్రమం తీసుకున్నాక ఎన్డీఏ ప్రభుత్వం వీరొచ్చి వ్యతిరేకంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వారి యొక్క వక్ర బుద్ధి పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. వారు ఏకాకయ్యారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఎవరన్నా కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి గారిలో కొద్ది మార్పు వస్తుందేమో, మారతాడేమోనని వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళకు కూడా ఇది సజీవ సాక్ష్యం. ఇది ఇంతకంటే పెద్ద విషయం ఏమి ఉండదండి. రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది. కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో ఉండేది. భారతదేశానికి రాజధాని ఢిల్లీ ఏర్పడింది అనుకోండి 100 సంవత్సరాలు, అట్లానే మెడ్రాస్ ఉందనుకోండి ఒక 100 సంవత్సరాలు, బెంగళూరు ఉంటే కొన్ని సంవత్సరాలు, ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు ఇది రికార్డు చరిత్రకు సాక్ష్యం. అటువంటి సందర్భంలో కూడా మీరు వ్యవహరించిన తీరును బట్టి ఇంక ఈయన మారడరా బాబో అని చెప్పి వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు చూస్తే కొంతమంది పార్టీల్లో ఉంటారు, అది వేరే విషయం. కానీ ఈ సందర్భంగా ఆయన అయితే మారడని చెప్పి పార్టీలకు అతీతంగా అందరూ నిర్ణయించుకోవడం జరిగింది సార్ నేను సందర్భంగా.